మున్సిపల్ కార్యాలయ భవనం పైకెక్కి వికలాంగుడు నిరసన తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన ఇండ్లు ఇంద్రమ్మ పేరు మార్చి కేటాయిస్తున్నారని, పేద ప్రజలకు మరియు వికలాంగులకు మొండి చేయి చూపుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లిస్తున్నారని, దానికి ప్రభుత్వ అధికారులు మద్దతు తెలుపుతున్నారని అబాది చెమ్మకుంటకు చెందిన ఓ వికలాంగుడు మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వికలాంగుడికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇంటి కేటాయింపులో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధువులకు ఇంద్రమ్మ ఇండ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసిందని అన్నారు. ఆసరా పింఛన్లు తప్ప ఏ ఇతర ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అందట్లేవని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించాలని కోరారు. లేకుంటే కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా.